26వ కీర్తనము 1-2 వాక్యములు. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను అండ్ తీర్పు తీర్చుము, ఏమీయు సందేహింపకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించుము. దేవుని స్తోత్రం. అక్కడ 2 వాక్యములో కొన్ని విషయాలు మనం చూస్తున్నాము. ఒకటి, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ఓకే, యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను. నన్ను పరిశీలించండి. ఆ మాట, నన్ను పరిశీలించండి, పరీక్షించుము. చాలండి. పరిశీలించండి, పరీక్షించుము, యథార్థవంతునిగా నేను ప్రవర్తించుచున్నాను. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది ప్రార్థన, దావీదు ప్రార్థన. ఇది ప్రైజ్ లో ఈ ప్రార్థన మనం చేయగలుగుతామా? ప్రైజ్ లో అండి, వినలేదా అందరూ? నేను యథార్థవంతుడనే ఉన్నాను, నన్ను పరిశీలించుము, పరిశోధించుము. అప్పుడప్పుడు ఈ ప్రార్థన చేయటం చాలా ఆశీర్వాదం అండి. అందరూ ఒకసారి చెప్పండి, ప్రభువా, ప్రైజ్ అనే యోగ్యత లేకపోయినప్పుడు కూడా ప్రభు కృపలో మిమ్మల్ని ప్రైజ్లో దేవుడు నడిపించిన గాక. ఒకసారి అందరు కలిసి చెప్తాము, యెహోవా నేను యథార్థవంతుడను ప్రవర్తించుచున్నాను. ఓకే, ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్లో అంటే నిన్న రాత్రి చెప్పినట్టు దేవునిలో మనం గడిపినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఇటువంటి కొన్ని విషయాలు మనం పరిశోధించటము, ప్రార్థించటము చాలా ప్రైజ్లో. ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో ఉండగా ఈ యథార్థత ఎప్పుడు కోల్పోతూ ఉండాలి. యథార్థత ఎప్పుడు కోల్పోతూ ఉండాలి, గమనించండి. అంటే అది ఒక యాటిట్యూడ్ అన్నమాట. యథార్థత అనేది మన యొక్క మనస్తత్వము, అదేవిధంగా ఒక యాటిట్యూడ్ అన్నమాట. అవునా కదా? ప్రైజ్లో మన యొక్క యాటిట్యూడ్ అంటారు, లేకపోతే మనస్తత్వం అంటారు. ప్రైజ్లో గమనించండి. దాని గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంది. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉండి ప్రైజ్లో యథార్థతను మనము పోగొట్టుకోకూడదని మాట గమనించాం. లేకపోతే మన యాటిట్యూడ్ అంటే మంచి యాటిట్యూడ్ గురించే నేను మాట్లాడుతున్నా, లేకపోతే మంచి మనస్తత్వం గురించి నేను మాట్లాడుతున్నా. మంచి యాటిట్యూడ్ కలిగిన ఒక వ్యక్తి, గమనించండి, అంటే యాటిట్యూడ్ అనగా ప్రతి విషయములోనూ ప్రతి పరిస్థితుల్లోనూ మనకు కలుగుతుందా యాటిట్యూడ్ అని మాట గమనించండి. తెలుస్తాం అర్థం చేసుకున్నారా లేదా? ఒక్కొక్క పరిస్థితిని బట్టి మనకు ఒక యాటిట్యూడ్ ఉంది, ఒక్కొక్క విషయాన్ని బట్టి మనకు యాటిట్యూడ్ ఉంది. అదేవిధంగా ప్రైజ్లో దేవుని సన్నిధిలో ఎటువంటి యాటిట్యూడ్తో లేకపోతే ఆ మెంటాలిటీతో మనం ఉండినాము అని యొక్క ప్రైజ్లో విషయం మనకి తెలియాలి. అంటే యథార్థత అనేది ఒక యాటిట్యూడ్, ఒక వ్యక్తి యొక్క ఏంటది ప్రైజ్ ఒక యాటిట్యూడ్. నేను ఆ యాటిట్యూడ్ అంటే యథార్థత కలిగి ఉండటం గమనించండి. లేకపోతే ఒక ప్రత్యేకమైన ఇన్సిడెంట్ జరిగింది ప్రైజ్లో, దానిలో మనకున్న ఐడియా లేకపోతే ఏ ఆశయంతో ఏ యాటిట్యూడ్తో మనం ప్రవర్తిస్తున్నాము ప్రైజ్లో కొంచెం అర్థం చేసుకుంటా. నేను కొన్ని విషయాలు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక.
ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజల యొక్క లేకపోతే మనుషుల యొక్క యాటిట్యూడ్లో మార్పు వస్తుందో దేవుడు శిక్షించేవాడని మాట. యాటిట్యూడ్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఏం చేసేవాడు? దేవుడు శిక్షించేవాడని యొక్క విషయం మనం గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే 6వ అధ్యాయంలో, అంటే ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 5వ వాక్యం ఒకసారి చదవండి. 5వ వాక్యం ఒకసారి చదువుతాం. నరులు చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము చాలా ఆ మాట ఆ హృదయం యొక్క తలంబు ఊహ అందయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి భూమి మీద చేసినందున సంతాపము నుండి నొచ్చుకొనెను. చూడండి, ఇక్కడ ఏంటి ప్రాబ్లం? మనుషుల యొక్క యాటిట్యూడ్ మారింది. ఒక్కొక్క విషయం మీద, జీవిత విధానం మీద, పాపం మీద, మంచితనం మీద ఉన్న యాటిట్యూడ్ ఏమైంది? మారిపోయింది అనమాట. అందరూ వినండి ప్రైజ్లో. ఆ వాక్యము మీరు తెలుసుకుంటే ప్రైజ్లో యాటిట్యూడ్ ఏంటో ఇది మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక్కసారి కూడా మనుష్యులు ఆ మాట ఒకసారి చదవండి. నరుల చెడితనము అక్కడ హృదయం యొక్క తలంబులలోని ఊహ అందయు ఎల్లప్పుడు, అంటే హృదయ తలంబులో ఉన్న ఊహ, దట్ ఈస్ యాటిట్యూడ్. గమనించండి, అర్థమైందండి? హృదయ తలంబుల్లో ఉన్న ఊహ అన్నీ కూడా ఏమైంది? చేంజ్ అయింది, చెడ్డదైంది, యాటిట్యూడ్ మారింది. దేవుడు ఏం చేశారు? ఆ వంశమునంతా దేవుడు ఏం చేశారండి? నాశనం చేశారు, ఒక్క కుటుంబము తప్ప. ఏ కుటుంబం అది? నోవాహు కుటుంబం మంచి యాటిట్యూడ్తో ఉన్నారు. అందుచేత దేవుడు వారిని రక్షించారు. అదేవిధంగా ప్రైజ్లో దేవుడు రక్షించారని మాట. దుని స్తోత్రం. అంటే అక్కడ చేర్చి వచ్చిందని యొక్క విషయం మనం గమనించండి. అంటే యాటిట్యూడ్ ఏ విధంగా మారిందో దేవుడు సృష్టించారో నేను చెప్తున్నాను, గమనించండి. అంటే ఒరిజినలీ వారు బాగున్నారు. గమనించండి, ఒరిజినలీ వారు ఎలాగున్నారు? బాగున్నారు. కానీ రోజులు గడిచే కొంది ఏమైందంటే హృదయం యొక్క తలంబులలో ఊహ అన్నీ కూడా చెడిపోయింది. ప్రైజ్లో. సో దేర్ యాటిట్యూడ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అందరూ వినండి ప్రైజ్లో. మరొక మాట కూడా మనం చూద్దామండి. దాని ఆదికాండం 18 అధ్యాయం 19, 20 చదవండి. ఆదికాండం 18 అధ్యాయం 19. ఎట్లానగా అబ్రహాము వారి ఇంటి వారు నీతియు న్యాయము జరిపించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ఎరిగి ఉన్నారు. అంటే దేవుడు కోరుకునే ఆ యొక్క యాటిట్యూడ్ అని అంటే మనుషులు ఏ విధంగా ఉండాలి, అబ్రహాము వారి పిల్లలు ఏ విధంగా ఉండాలి అని యొక్క ప్రైసుల విషయం అక్కడ బయలుపరచారు. ఎలాగ ఉండాలి? మరొకసారి నీతి న్యాయము జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును. దేవుడు ఎక్స్పెక్ట్ చేసే యాటిట్యూడ్ అది, ఆ యొక్క విషయమని మాట. ఏం జరిగింది? మరొక కింద చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొరను గూర్చిన మొర్ర గొప్పది కనుక పాపము
భారమైనది. అంటే దేవుడు ప్రైజులు గమనించండి, ఆ యొక్క 19లో రాయబడినట్టు మనుషులు ఉండాలని దేవుడు కోరుతున్నారు. అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. ఇక్కడ సొదొమ గొమొర్రా యొక్క యాటిట్యూడు, సొదొమ గొమొర్రా యొక్క పాపము పెరిగిందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం కోరారు? ఒకసారి కూడా మాట అంటే క్లియర్ అవ్వాలి. అందుకనే నీతి న్యాయం జరిపించుచు, అందరూ వినండి, నీతి న్యాయం జరిపించుచు యెహోవా మార్గమును గైకొని ఆజ్ఞాపించును. ఆయన ఏం జరిగింది? అలా లోకములో ఒక్క భాగము, అదే ప్రైజులో ఆ యొక్క సొదొమ గొమొర్రా యొక్క ప్రైజులో పరిస్థితి ఏదైతే దేవుడు కోరారో దానికి విభిన్నమైంది, విరోధమైందని యొక్క సత్యం మనం గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించవలసిన విషయము ఏంటంటే, ఆత్మీయులైనప్పుడు కూడా, దేవుని బిడ్డలైనప్పుడు కూడా ప్రైజులో యాటిట్యూడ్లో మార్పు వస్తుందా లేదా అని యొక్క విషయం మనం గమనించవలసిన వారంగా ఉండాలని మాట గమనించండి. ఈ ప్రైజులో పరిస్థితిని బట్టి కానివ్వండి, లేకపోతే మన యొక్క ప్రైజులో ఆ ఎదుగుదలను అంటే మన డెవలప్మెంట్ బట్టి కానివ్వండి, ఆత్మీయ ప్రైజులో, లేకపోతే భౌతికమైన ప్రైజులో మేలుని బట్టి కానివ్వండి, భౌతికంగా మనము పొందిన ఆశీర్వాదాలను బట్టి కానివ్వండి, ఎన్నడూ కూడా ఉండకూడదు. ఆ యొక్క యాటిట్యూడ్ను మార్పు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే సరి అయిన ఆత్మీయ జీవితం మనం ముందుకు నడిపించగలమని మాట్లాడుతూ. అర్థమైందా? అంటే ప్రభు మనలో ఉన్నప్పుడు, ప్రభు మనలో పెరిగినప్పుడు, ప్రభు యొక్క హల్లెలూయా సారూప్యములో మార్చబడినప్పుడు ఏం జరగకూడదు? అటువంటి యాటిట్యూడ్ మారకూడదని యొక్క విషయం మనం జ్ఞాపకం ఉన్న ఒకే యాటిట్యూడ్ లేనప్పుడు కూడా అదే యాటిట్యూడ్ గమనించండి. ప్రైజులు అంటే ప్రైజులు మంచి తెర యాటిట్యూడ్ నుండి మంచిలోకి వచ్చే విషయం కాదు నేను మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలుగా ఉండి కలుగుతుందా ఆలోచన గురించి నేను మాట్లాడుతున్నాను. ఇయ్యోబు ప్రైజులో అన్ని నష్టమైనప్పుడు కూడా ప్రైజులో ఏం చెప్పారు తెలుసా? యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నారు, యెహోవా నామము ఎప్పుడు అన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన యాటిట్యూడ్ అదే. అందరూ వినండి, అన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన యాటిట్యూడ్ ఏంటది? దేవుడిచ్చాడు. ప్రైజులో అంటే చెప్తున్నారు, ఉన్నప్పుడు భార్యతో చెప్తున్నారు, అన్నీ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి కలిగి ఉండాము, నష్టమైనప్పుడు దేవుడు వద్దా అని అడుగుతున్నారు. ఎవరితో? భార్యతో. ఆ కరెక్ట్ మాట చదివితే మనకు అర్థమైంది. ఓకే, ఆ యథార్థ మాట ప్రైజ్. ఓకే, ఆ చదువు అక్కడ అర్థమైంది, చాలండి. ప్రైజులు అన్నీ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఆరాధిస్తాము, లేనప్పుడు కూడా మనం ఆరాధించలేమా అని అడుగుతున్నారు. దేవుని స్తోత్రం. అంటే అక్కడ భార్య యొక్క యాటిట్యూడ్ మారింది. పరిస్థితి మారినప్పుడు భార్య యాటిట్యూడ్ మారింది. ఏం చెప్తున్నారు? దేవుణ్ణి దూషించి నీవు ఒక ప్రైజులో ఎవరు మాట్లాడినట్టు మాట్లాడతా అండి? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడటం ఏంటి? ప్రైజులో దేవుని వలన మేలు అనుభవించదమా? అంటే యాటిట్యూడ్ ఎవరిలో మారలేదు? యోబులో. ఎప్పుడు? ఉన్నప్పుడు అదే యాటిట్యూడు, లేనప్పుడు కూడా అదే యాటిట్యూడ్. ఉన్నప్పుడు కూడా ప్రైజులో పిల్లలు పాపం చేశారేమో అని అనుకుని ఏం చేసేవారండి? వాళ్ళందరినీ వారి రోజులు అంటే వారి దినములు పిలిచి ఏం చేసేవారంట? ఆ యొక్క బలి అర్పించే వారిని యొక్క విషయం మనం గమనించండి. ప్రైజులో ఈ ఉదయకాల సమయము చాలా ప్రైజులో తెలుసుకోవలసిన, లేకపోతే మమ్మల్ని పరిశీలించవలసిన ఒక విషయం అని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. అదే యోబు ఏం చెప్తున్నారు? 23:10 ఒక్కసారి చదవండి. 23:10 ఒక్కసారి చదవండి యోబు గ్రంథము.
నేను నడిచే మార్గము ఆయన నన్ను శోధించిన తరువాత సువర్ణం వలె బయటికి వస్తాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఆ యొక్క పరిస్థితి మధ్యలో ఉండి కూడా గమనించండి, దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవా నన్ను పరిశోధించండి అని చెప్పిన అదే విధంగా యోబు చెప్తున్నాడు, దేవుడు నన్ను శోధించినప్పుడు, దేవుడు నన్ను పరిశీలించినప్పుడు, దేవుడు నన్ను ఆ హృదయం చూచినప్పుడు నేను బంగారం వలె బయటికి వస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే బంగారం ఏ విధంగా ప్రైజులో శుద్ధి చేయబడి బయటికి వస్తుందో నేను ఆ విధంగా, అంటే ప్రైజులో ఏం లేదు అక్కడ, యాటిట్యూడ్లో మార్పు లేదు. ప్రైజులో అంటే రాంగ్ నుండి మంచిలోకి రావటం గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డగా ఉండి ప్రైజులో ఒకప్పుడు ప్రైజులో ఎంత శాంతంగాను మంచిగా మంచి ఆలోచన కలిగి జీవించే దేవుని యొక్క బిడ్డల గురించి ప్రైజులో గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే ప్రైజులో మన యొక్క పరిస్థితిని బట్టి మారే కొంది యాటిట్యూడ్ మారడానికి లేదు. ఈ యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అంటే ప్రైజులో పాపము నుండి ఇక్కడ రావటం ఆ యాటిట్యూడ్ గురించి కాదు, అందరూ అర్థం చేసుకోండి. ప్రైజులో ఉన్నప్పుడు ఒకే ఆలోచన, లేనప్పుడు మరొక ఆలోచన అని కాదు. ఉన్నప్పుడు ప్రైజులో శాంతంగా ప్రైజులో లేనప్పుడు శాంతంగా ఉన్నారు, లేకపోతే చాలా నెమ్మది కలిగి ఉన్నప్పుడు చాలా మార్పు రావటం, మాటలో కానీ మన తీరులో కానీ నడవడికలో కానీ ఆ యొక్క మార్పుని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ ఉదయకాల సమయం గమనించండి, మంచి యాటిట్యూడ్ కలిగిన వారిగా ఉండాలి. యాటిట్యూడ్లో అప్పుడు మాత్రమే క్రీస్తును కలిగి మనం జీవిస్తున్నాము, లేకపోతే క్రీస్తు మనలో రూపింపబడి క్రీస్తులో మనం ఉండినామని మనం అనుకోవాలంటే ప్రైజులో గమనించండి, చెప్పాలంటే తప్పనిసరిగా అటువంటి యాటిట్యూడ్ని మార్పు రాకుండా ప్రైజులో మనం అంటూ ఉంటాం. ప్రైజులో అంటా కదా, వారిప్పుడు చాలా మారిపోయిందండి. ప్రైజులో చెప్పరా? చెప్తాం. అది రాకూడదండి. ప్రైజులో అది రాకూడదని ఈ భాగాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కొందరు ప్రైజులో దేవుని యొక్క వాక్యం మనం చూసినట్టయితే, ఇప్పుడు జోసెఫ్ని తీసుకోండి. జోసెఫ్ని మనం తీసుకున్నట్టయితే మనకు తెలుసు జోసెఫ్ ప్రైజులో ఆ జోసెఫ్ యొక్క జీవితంలోకి మనం వచ్చినట్టయితే ప్రైజులో దైవభక్తి కలిగిన ఒక వ్యక్తి, నెమ్మదితో ఉన్న వ్యక్తి, లేకపోతే చాలా తగ్గింపు మనసు కలిగిన ఒక వ్యక్తి. తండ్రి ప్రేమించారు, దేవుడు ప్రేమించారు, దర్శనమిచ్చారు. గమనించండి, ఆ జీవితంలో 13, 14 అంటే 17 తర్వాత ప్రైజులో కష్టమే, 17 తర్వాత కష్టమే, తర్వాత ఒక 13 సంవత్సరము కష్టములో ఉండి బాధలో ఉండి జోసెఫ్ ఏమైంది, చాలా పైకి వచ్చేసారని మనకు తెలుస్తాం. జోసెఫ్ చాలా పైకి వచ్చారు. ఏ స్థాయికి వచ్చారంటే చెప్పండి, ఈజిప్ట్ మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఈజ్ ద కింగ్. అతడెవరు? రాజు. ఆ సింహాసనము కిరీటం మాత్రం ఇవ్వలేదు, ఆ సింహాసనం మాత్రం ఇవ్వలేదు. మిగిలిన అన్ని కార్యాలు ఎవరికి చెప్పారు? ప్రైజులో గమనించండి. ఆ స్థాయిలో ఉండగా జోసెఫ్ యొక్క యాటిట్యూడ్ మారిందా? చెప్పాలి, మారలేదు. వారి యొక్క సహోదరుల పట్ల ఉన్న ఆ విషయం కానివ్వండి, ప్రైజులో తండ్రి పట్ల ఉన్న విషయం కానివ్వండి, ప్రైజులో గమనించండి, ఏ మార్పు అతడిలో కలిగలేదు. అతడు ఎలాగ ఉన్నారో ప్రైజులో ఆ 17 సంవత్సరములు అతడు ఎలాగ ఉన్నారు గమనించండి.
ఆ యొక్క ప్రైజులో మంత్రి అయిన తరువాత 30 సంవత్సరములను గమనించండి, లేకపోతే 32 సంవత్సరము ఎప్పుడైతే ఉన్నామో అదే యాటిట్యూడ్ కలిగి ఏ మార్పు లేకుండా ఉన్నారని యొక్క విషయం నేను పాజిటివ్ మార్పు గురించే మాట్లాడుతున్నా. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. బాడి నుండి గుడ్డిలోకి రావాలి. ప్రైజులో గుడ్డిలో నుండి బాడిలోకి వెళ్ళకూడదని చెప్తున్నా. ఒక వాక్యం మనం చదువుతాం చూడండి, 19:50 ప్రైజులు. ఒకసారి మనం చదువుతాం 50 అధ్యాయము 19, 21, 19 నుండి చదవండి. ఆదికాండము 50 అధ్యాయము 19 నుండి 21 వరకు చదవండి. భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, కానీ ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను పిల్లలను పోషించదను చెప్పి వారిని ఆదరించి ప్రీతితో మాట్లాడెను. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్లో ఏం జరిగింది? కనాన్ నుండి కుటుంబం అంతా వచ్చేసారని మాట. వచ్చినప్పుడు సంతోషంగా అంగీకరించారు. తండ్రి ఉన్నారు. తండ్రి ఉన్న కాలం అంతా కూడా బాగా మంచిగా వాళ్ళని పోషిపించారు. వాళ్ళకి కావలసినదన్నీ ఇచ్చారు. కావలసిన మంచి చెడ్డన్నీ కూడా చూచుకున్నారు. మంచి ఆతిథ్యం మరి వాళ్ళదే కావలసిన అన్ని అరేంజ్మెంట్ చేశారని మాట. ప్రైజ్లో ఇప్పుడు తండ్రి మరణించారు. ఎవరు తండ్రి? ఎవరు? యాకోబు మరణించారు. దేవుని స్తోత్రం. యాకోబు మరణించాడు. అప్పుడు సహోదరులకి ఒక భయం వచ్చిందని మాట. ఏ భయం వచ్చింది? ప్రైజ్లో ఇంకా ప్రైజ్లో ఆయన తండ్రి ఎలాగో లేరు. తండ్రి ఉన్నప్పుడు ఏదో భయపడి అణిగి ఉండి లోబడి ఉండి ప్రైజ్లో మమ్మల్ని అన్నీ చూసుకున్నారు. ఇంకా తండ్రి చనిపోయారు, ఇంకా మా పరిస్థితి ఏమైందని చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏం చేశారంటే ప్రైజ్లో యోసేపు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అన్నీ అడుగుతున్నారని మాట. గమనించండి. అప్పుడు యోసేపు చెప్పిన మాట అనమాట, ఏంటి? నేను దేవుని స్థానములో ఉన్నానా? నేను దేవుని స్థానములో ఉన్నానా? నేను మీకు కీడు చేశారు కానీ చెరిగిచ్చినట్లు అనగా ఉద్దేశించను. భయపడకుడి, మిమ్మలను మీ పిల్లలను పోషించదను చెప్పి ఆదరించను. ప్రేదిగా ఉండారు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. యాటిట్యూడ్ మారిందా? మారలేదు. స్థాయి ఎంత ఉన్నత స్థాయిలో వెళ్ళిపోయారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్థాయి ఉన్నత స్థాయిలో వెళ్ళిపోయారని మాట. గమనించండి. యాకోబు 20 సంవత్సరము లాబానిండిలో ఉండగా ఇంచుమించు 25కి వచ్చిందనుకోండి. ఇది లాబాని యొక్క అదేవిధంగా వారి పిల్లల యొక్క మొహము చెప్పండి అది వరకు ఉన్నట్టు లేదంట. హలో, అలా అవుతుంది. అది వరకు ఉన్నట్టు వారి పిల్లలంటే యోసేపు యొక్క పిల్లలు కాదు, ప్రైజ్లో యాకోబు పిల్లలు కాదు, లాబాని యొక్క ప్రైజ్లో మగపిల్లలు గురించి చెప్తున్నా. లాబాని యొక్క మగపిల్లలు, లాబాని యొక్క ముఖము ఇదివరకు ఉన్నట్టు లేదండ. దేని స్తోత్రం. ఏమైంది? వారి యొక్క యాటిట్యూడు మారింది. గమనించండి, యాటిట్యూడ్ మారింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో రోజులు గడిచే కొంది, కలిసి ఉండే కొంది గమనించండి. ప్రైజ్లో కొందరు ఇల్లరికతను వెళుతారు. ఈయన కూడా అలాగే వెళ్ళారు. ఎవరు? ప్రైజ్లో కొత్తలో చాలా బాగుంది కానీ గమనించండి, కొన్ని రోజుల తర్వాత ఏమైంది? మావుతుంది.
మార్పు ఎవరికి? మా అమ్మగారికి, అత్తగారికి, మళ్ళీ బాబాయ్లా ఏమంటారు, అదే బామరుదులు, మార్పు వస్తుందని మాట కదా. యాటిట్యూడ్ ఏమవుతుంది? మారిపోతుందని మాట. ఇంకా అక్కడ ఇల్లరికత ఎందుకు? సొంత ఇంటిలో కూడా, అన్నదమ్ముల మధ్యలో కూడా ప్రైజ్లో గమనించండి, కలిసి ఉండడానికి ప్రైజ్లో ట్రై చేసింది అనుకోండి ప్రైజ్లో. లేకపోతే ప్రైజ్లో వచ్చారు, ఒక వారానికి వచ్చారు, ఒక నెల ఉండిపోతే ఏమవుతుంది? ప్రైజ్లో గమనించండి, యాటిట్యూడ్ మారదా? యాటిట్యూడ్ మారుతుంది. గమనించండి. అంటే ఒకప్పుడు బాగానే ఉన్నారు, పెద్దగా లేదు, అందరూ కలిసిమెలిసి ప్రైజ్లో ఉన్నది తిని ప్రైజ్లో తృప్తి పొందారు, ఉన్నది తిని తాగి ప్రైజ్లో సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పరిస్థితికి మార్పు వస్తుందో, ప్రైజ్లో డబ్బు పెరుగుతుందో, లేకపోతే ఆస్తి పెరుగుతుందో, అప్పుడు వస్తుంది. ఒక విషయం చెప్తున్నా ప్రభు, ఆ ఒక్కరి నేను చెప్తాను, ప్రైజ్లో మనిషి ఆశ ఎప్పుడు పెరుగుతుంది? డబ్బు పెరిగినప్పుడు వస్తుందని మాట. డబ్బు పెరిగే కొద్ది మనుషుల యొక్క ఆశ పెరుగుతుంది. అప్పుడు వారికి సరిపోదు. తక్కువ ఉన్నప్పుడు సరిపోతుందేమో కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుదు? సరిపోలేని పరిస్థితి అన్నమాట. ప్రైజ్లో అందుచేత ఈ యొక్క యాటిట్యూడ్ మార్పు ఇదన్నీ కూడా మనకు కలుగుతుంది. జోసెఫ్ యొక్క జీవితంలో మనం చూసినట్టయితే, నేను దేవుని స్థానములో లేను, అప్పుడు నేను ఎలాగున్నాను, అందరూ వినండి, అప్పుడు నేను ఎలాగున్నాను, తండ్రి మరణించే ముందు ఎలాగున్నాను, ఇప్పుడు నేను అలాగ ఉన్నాను, మీతో ఏ విధంగా మాట్లాడతానంట, ప్రీతిగా ఉండాలని చెప్తే వారికి ప్రైజ్లో నెమ్మదిపరిచారు. అదేవిధంగా వారిని ప్రైజ్లో గమనించండి. ఈ పగటి వేళ గమనించవలసిన ఆత్మీయ జీవితములు, మనం చేసే తప్పులు ఎటువంటిదండి? విశ్వాసులు అంటే మనమంటే నేను అనేది, విశ్వాసులు చేసే పాపాలు ఇటువంటిదే. గమనించండి, ఇటువంటి తప్పులే చేస్తూ ఉండారు. అది ఎవరికి తెలియదు కూడా. ప్రైజ్లో గమనించండి, వ్యభిచారం చేస్తే తెలిసిపోతుంది. గమనించండి, దొంగతనం చేస్తే మనకే తెలుస్తుంది. ఇటువంటి పాపాలు సాతాన్ తెలియనివ్వదని మాట. తెలియనివ్వటం లేదు, మనలో ఉన్న యాటిట్యూడ్లో మార్పు వచ్చిందని మాట. ఎలాగ మార్పు వస్తుందని మనము అప్పుడు ప్రైజ్లో, అందుకనే ఎఫెసీ సంఘానికి రాస్తూ దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే, నీవు మొట్టమొదటి ప్రేమ విడిచిపెట్టారు, ఏ స్థితిలో పడతావో అని జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితి నుండి నీలో మార్పు వచ్చిందని ప్రైజ్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. వారి పెద్ద దొంగతనమో వ్యభిచారమో లేకపోతే అటువంటి పాపం కాదు చేశారు, వారి యాటిట్యూడ్లో మార్పు వచ్చింది. వారికి అదివరకు ఉన్న ప్రేమ లేదు, అందే. గమనించండి, అదివరకు ఉన్న ప్రేమ లేదు. అదే యోసేపు యొక్క సహోదరులు కూడా డౌట్ పడ్డారని మాట. లాబాని యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు ఉన్న ప్రేమ వారికి లేదు, అందే. ఆ పాపమే చేశారు, ఆ తప్పే చేశారు. కానీ ప్రైజ్లో ఈ పగటి వేళ గమనించండి, ఆ యథార్థమైన కలిగి ఉన్నప్పుడు, యథార్థవంతుడనే నేను ఉన్నాను అని చెప్పినప్పుడు ప్రైజ్లో, అప్పుడు నీకున్న ప్రైజ్లో ఆ తగ్గింపు ఇప్పుడు కూడా ఉందా లేదా అని మనం ఆలోచన చేసి, అప్పుడు నీకు సహాయం చేసే మనసు ఉండే ఇప్పుడు కూడా ఉందా లేదా, మార్పు వచ్చిందా అని ఆలోచన చేయాలని మాట. ఒక మాటలో చెప్పాలంటే ప్రైజ్లో, నీ కళ్ళు నెట్టికి తెక్కిందా లేదా అని అప్పుడప్పుడు పరిశోధించటం మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటది? యాటిట్యూడు మార్పు అని మాట. యాటిట్యూడ్ మారిపోతుందని మాట. దేవుని స్తోత్రం, ప్రైజ్లో, హల్లెలూయా, ప్రైజ్లో. రక్షణ పొంది కొన్ని సంవత్సరం తర్వాత వస్తుంది ప్రైజ్లో కంప్లైంట్స్. అదివరకు ప్రైజ్లో ఎక్కడ వస్తుంది ఈ కంప్లైంట్? ఎందుకు వస్తుంది? యాటిట్యూడ్లో మార్పు వచ్చిందని మాట. అప్పుడు ఓర్చుకున్నారు, అప్పుడు సర్దుకున్నారు. ఒక్క పరిస్థితి వస్తుంది, సర్దుకోలేని పరిస్థితి. ప్రాబ్లం కాదు, సిట్యువేషన్ అదే, కానీ జీవితంలో ఏమొచ్చింది? ప్రైజ్లో యాటిట్యూడ్ మారిందని మాట. యాటిట్యూడ్ మారకుండా ప్రైజ్లో గమనించండి. అదే దేవుని వాక్యంలో అనేక ఎగ్జాంపుల్ మనం చూడగలుగుతాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సౌలు రాజులో మార్పు రాలేదా? వచ్చింది. గమనించండి, యాటిట్యూడ్ మారింది. ప్రైజ్లో ఒకప్పుడు
హల్లెలూయా, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. గమనించండి. అదేవిధంగా సొలొమోనులో మార్పు రాలేదా? మార్పు వచ్చింది. దేవుడు గొప్పగా వాడుకునే ఒక వ్యక్తి అనమాట, మందిర నిర్మాణం కొరకు వాడుకున్న వ్యక్తి అనమాట. గమనించండి. ఆయన ప్రైజులు పరిస్థితిని బట్టి ప్రైజులు యాటిట్యూడ్ పర్వాలేదు అని అనుకున్నారు. గమనించండి. ఆత్మీయ జీవితంలో అలాగ పోన్లే పర్వాలేదు అని అనుకోవడానికి లేదు. ప్రైజులు తప్పనిసరిగా మనము సమస్త విషయములు మనము ఆ యొక్క వివేచన కలిగి మనము జీవించినప్పుడు మాత్రమే ప్రైజులు దేవునికి ఇష్టలుగా మనము ముందుకు సాగలుగుతామని యొక్క విషయాన్ని మనం గమనించండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మాట ఉంది ఆ కీర్తనములో, నేను ఈ వరివాడితో పాటు కూర్చోలేదు. ఒక మాట చూడండి, ఈరోజు చదివిన కీర్తనంలో. నేను ప్రైజులో ఒకసారి పాదికి మాలిన వారితో నాకు సాంగత్యం లేదు, దేశద్వారులతో నాకు పొందు చేయను. అంటే గమనించండి, అది కూడా యాటిట్యూడ్ మారినప్పుడు అటువంటి కార్యాలు జరుగుతుందని మాట. గమనించండి. ఏంటి? పనికి మాలతో ప్రైజులు సహవాసం చేయటము, అదేవిధంగా ఏంటి అన్నమాట, దేశదారులతో పాటు ఉండటం. ఎక్కడ వచ్చింది? యాటిట్యూడ్ మారినప్పుడు అది అన్ని జరుగుతూ ఉండే. ఈ కాలములో ఎక్కువ భక్తి ప్రైజులు ఆ యొక్క ప్రైజులు భక్తి జీవితములు ఇదన్నీ కూడా జరుగుతుందని మాట. గమనించండి. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏం రాకూడదు? మార్పు అంటే ప్రైజులు పాజిటివ్ విషయం కలుగుతారు అంటే యాటిట్యూడు. గమనించండి. మన యొక్క యాటిట్యూడు, అప్పుడున్న యాటిట్యూడే ఒక విషయం మీద ఇప్పుడు కూడా ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు మనలో నివసిస్తున్నానని చెప్పడానికి అవకాశం ఉంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. దావీదు యొక్క జీవితం ఇంకా మనం చూసినట్టయితే ఒకసారి చూద్దామంది. దావీదు యొక్క మొదటి దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యం చదువు. మొదటి ప్రైజులు మొదటి దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదువుతాము. రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగా మనవి చేశాను, దేవా యెహోవా ఇంత హెచ్చిలోకి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రము దేవా దేవా యెహోవా చాలా నిజమైన స్తోత్రం. ప్రైజ్లో దావీదు జీవితములో కూడా బిగినింగ్ స్టేజ్ మనకు బాగా తెలుసు. బిగినింగ్ స్టేజ్ మనకు బాగా తెలుసు. ఎక్కడ పెరిగారు? అడవిలో పెరిగారు. దేనితో పాటు? గొర్రెలతో పాటు. గమనించండి. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుడు అభిషేకించారని దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. అటువంటి వ్యక్తిని తీసుకుని ఏం చేశారు? అభిషేకించారు. గమనించండి. దేవుడిచ్చిన అభిషేకం చాలా గొప్ప విషయమని గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుడు ప్రేమించినట్టయితే, అదేవిధంగా దేవుడు నిన్ను ఎన్నుకున్నట్టయితే, దేవుడు నిన్ను అభిషేకించినట్టయితే గమనించండి ప్రైజులో ఆ అభిషేక తైలం నీ జీవితం నుండి ఎన్నడూ కూడా దూరం అయిపోకూడదని మాటతోనే స్తోత్రం. హల్లెలూయా. ఆ తైలం ఎండిపోకూడదు, ఆరిపోకూడదని మాట. అంటే డ్రై అయిపోకూడదని మాట. గమనించండి. దేవుల్లో మనం ఉండకపోతే, దేవుని సొల్లో నిన్న చెప్పినట్టు ప్రైజులో సహవాసం చేయకపోతే ఆ అభిషేకం అన్నీ కూడా ప్రైజులో గమనించండి. అభిషేకం ఉంది కానీ ఆ శక్తి లేకుండా పోతుందని మాట. గమనించండి. అంటే అటువంటి పరిస్థితుల్లో ఈయన వచ్చారు. గమనించండి. ఓకే. ప్రైజులో తల్లి ఉపేక్షించారంట, సహోదరులకి నేను శత్రువు అయ్యారంట. గమనించండి. తండ్రి ఉపేక్షించారంట. దీనికి అన్నిటికీ కారణం ఉంది. గమనించండి. ఒకనాడు నేను చెప్పాను ఈ మాట. గమనించండి. ప్రైజులో నీ కన్ఫ్యూషన్ రాకూడదు, అందుకే నేను చెప్పటం లేదు. ప్రైజులో గమనించండి. దావీదు అసలు ప్రైజులో గమనించండి. దావీదు అసలు
ఒక దాసిలో పుట్టిన వ్యక్తి అన్నమాట. ఇషాయికి సొంత భార్యలో పుట్టిన వ్యక్తి కాదు, కానీ ఒక దాసిలో పుట్టిన వ్యక్తి అన్నమాట. అందుకనే ఈ సహోదరులు కూడా ఈయనే అంగీకరించకుండా, గొడవ జరగకుండా, ఎండిలో కూడా ఉండకుండా అడవికి పంపించారనమాట. గమనించండి, అదే పరిస్థితి. గమనించండి, కీర్తనములో రాస్తున్నారు, నా తల్లి నన్ను ఉపేక్షించారు, నా తండ్రి, నా సహోదరులు కూడా నన్ను విడిచిపెట్టారు. అటువంటి పరిస్థితిలో ఏం జరిగిందంటే దేవుడు అతన్ని చూచి ఉన్నత స్థాయిలు తీసుకొచ్చారు, అభిషేకం ఇచ్చారు, దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చారు. ప్రైజులో గమనించండి, ఆ యొక్క చుట్టుమున్న ప్రైజుల ప్రదేశాలన్నిటి మీద విజయం ఇచ్చారు. ప్రైజులో ఆ పరిస్థితిలో చెప్తున్నారు, ప్రభువా చెప్పండి, నేను ఈ స్థితికి తీసుకురావడానికి నేనెప్పటి వాడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాటిట్యూడ్ మారిందా? చెప్పండి, మారలేదు. గమనించండి, ఈ లోకములో ఏ స్థాయికి మనం వెళ్ళినా ప్రైజులో యాటిట్యూడ్లో మార్పు రాకు. ఒకప్పుడు పేదవాళ్ళని, లేని వారిని ఏ విధంగా ప్రేమించారు, నీ సహోదరులను ఏ విధంగా ప్రేమించారు, నీ సహ విశ్వాసులను ఏ విధంగా ప్రేమించారు. ప్రైజులో కొన్ని రోజుల తరువాత ప్రైజులో అదే ప్రేమ, అదే సాత్వికము, అదే సహాయము, అదే ప్రార్థన, అదే ప్రైజులో దేవుని పట్ల ఉన్న ప్రేమ కలిగి ఉండాలి. యాటిట్యూడ్ మారడానికి లేదు. ఈ యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యాటిట్యూడ్ మారితే ఏమవుతుంది? ప్రైజులో క్రీస్తు మనలో మన ఆత్మీయులుగానే ఉండని చెప్తాం. ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం మారకూడదు? ఆలోచన విధానము, యాటిట్యూడ్ మారకుండా. ప్రైజులో ఒక వ్యక్తి ఒక భూమి పండింది, ప్రైజులో పండే వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఎక్కువ పండిందో ఏం జరిగింది చెప్పండి? ఓకే, ప్రైజులో తెలుసు అందరికీ, యాటిట్యూడ్ మారింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క వ్యక్తి కొంతమందిని ప్రైజులో పొలంలో పని కొరకు పంపించారు. గమనించండి, పని కొరకు పంపించారని మాట గమనించండి. 1 గంట పనిచేశారు, 12 గంటలు పనిచేశారు. ప్రైజులో గమనించండి, ప్రైజులో అక్కడ కూడా ఆ ఈక్వాలిటీ, అదేవిధంగా మంచి ప్రైజులో ఆ యొక్క యాటిట్యూడ్ కలిగి ఏం చేశారు? ఆ యొక్క జీతం పంచిపెట్టారు. అవునా కాదు? మంచి యాటిట్యూడ్ కలిగి ఆ యొక్క జీతం పంచిపెట్టినట్టు మనం దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం. అన్ని కలిగి ఉండి కూడా ఇప్పుడు జోసెఫ్ కంటే ఉన్నత స్థాయిలో ఎవరున్నారు? దావీదు ఉన్నారు. మనకి అవునా కాదా? ఆయనను దావీదు యొక్క యాటిట్యూడ్ ఏంటి, ఆలోచన ఏంటి? ప్రభువా నేను ఏ పాట దీనికేమి నేను యోగ్యుల కాదని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. కొడుకు ఎదురాయారు. ఎవరు? దావీదు యొక్క ఎవరు? అబ్షాలోము. అబ్షాలోము రాజుకి విరోధంగా మారాడు. గమనించండి, చంపడానికి సిద్ధపడారు, యుద్ధం చేశారు. గమనించండి, దావీదు ఏం చేస్తున్నాడు? ప్రైజులో అక్కడ నుండి పారిపోతున్నారని మాట గమనించండి. అక్కడ నుండి ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. గమనించండి, మళ్ళీ ప్రైజులో తిరిగి వస్తున్నాడు. అదే వాక్యం గమనించండి. అబ్షాలోం చంపబడ్డారు. అప్పుడు కూడా అబ్షాలోం కుమారుడా అని చెప్పుకొని ప్రైజులో గమనించండి, యాటిట్యూడ్లో ఏం లేదు, మార్పు లేదు. సొంత కొడుకైనప్పుడు కూడా సొంత ప్రైజులో అంటే ఒరిజినలీ ప్రైజులో రక్షణ పొందిన సమయంలో ఒరిజినలీ మనం ఏమై ఉన్నామో ప్రైజులో మనీ మాటిట్టు మిగిలిన అన్నీ ఓకే, పెరగనివ్వండి. ప్రైజులో ఆత్మీయ పెరిగినవ్వండి, ఏం పర్వాలేదు. కొందరిలో ఆత్మీయత పెరిగినప్పుడు కూడా గమనించండి, మిగిలిన వాళ్ళనే లెక్క చేయరని మాట. యాటిట్యూడ్ మారింది. దేవుని స్తోత్రం. అంటే ఆత్మీయులమని ప్రైజులో మామూలు మనిషిని వాళ్ళు అక్సెప్ట్ చేయరు. వాళ్ళే ఉంది, వాళ్ళకేం ప్రార్థన ఉంది. ప్రైజులో ఉండే లేకపోతే లేదు. ప్రైజులో దేవుడు నీకు ఇచ్చిన క్రమలో ఆ ప్రైజులో దాన్నే కాపాడుతూ వెళ్ళండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు పౌలు చెప్తున్నారు, నాకు అన్నీ తెలుసు. ప్రైజులో లేమీలో ఉండటం నాకు తెలుసు, కలిమీలో ఉండటం కూడా తెలుసు. కలిమీలో ఉందని చెప్పి నేను లేమి అన్నడు మర్చిపోను. కలిమీలో ఉండి కూడా
నేను ఆత్మయందు ప్రార్థన చేస్తున్నాను, బుద్ధిలో కూడా ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆ ఆత్మలో ఉన్న ఆ యొక్క అనుబంధం, దేవునితో ఉన్న అనుబంధం ఎప్పుడు కూడా ప్రేయసులో తగ్గిపోవడానికి లేదు. ప్రేయసులో ఆ యొక్క ప్రత్యక్ష విషయంలో అనుదినం నేను ప్రేయసులో ఎక్కువ ముందుకు సాగుతున్నాను అని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయము ప్రేయసులో మన యాటిట్యూడ్. ప్రేయసులో ఆత్మీయ జీవితంలో గమనించండి ప్రేయసులో తప్పనిసరిగా. అందుకనే ఈ మాటలు ఒక్కసారి చెప్పమన్నారేంటి, నేను ప్రభువా, నేను చెప్పండి యథార్థవంతుడనే, యథార్థవంతుడుగా నేను ప్రవర్తించదును, నాకు తీర్పు తీర్చము. అంటే ప్రేయసులో కింద ఉంది, నేను అప్పుడు ప్రేయసులో పరీక్షించము. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ గమనించవలసిన విషయము ప్రేయసులో అక్కడే ఇది సాతాను తీసుకొని వచ్చిన ఆ యొక్క ఉచ్చండి, లేకపోతే ప్రేయసులో కని అండి, అది ఆ యొక్క పరిస్థితి అని మాట గమనించండి. ఇటువంటి పాపాలేం చేయను, సోకాల్డ్ సిన్స్ మనం చేయము, కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మీయత మనలో నుండి తగ్గించడానికి, ప్రేయసులో ప్రార్థనా జీవితం లేకుండా ఉండడానికి, దేవుని కృప పొందకుండా ఉండడానికి ఇటువంటి యాటిట్యూడ్ను మార్చి ఏం చేస్తారంటే దేవుని యొద్ద నుండి మార్పు దేవుని యొద్ద నుండి దూరం చేసే పరిస్థితి జీవితంలో ఎక్కడ కూడా రాకుండా మనము ప్రేయసులో ముందుకు వెళ్ళే కొంది ప్రేయసులో మమ్మల్ని తగ్గిస్తూ ప్రేయసులో అన్ని విషయములోనే. అందుకనే ప్రభు అన్నారు, మొదటి క్రియ చేయండి. ప్రేయసులో ఏం చెప్పండి, మొదటి క్రియ మీరు చేయండి. లేకపోతే మొదటి క్రియ చేసి మారు మనస్సు పొందండి అని చెప్తున్నారు. మొదటి క్రియ చేసి ఏం చేస్తున్నారు, మారు మనస్సు పొందండి. లేకపోతే అప్పుడు ప్రేయసులో జీవ కిరీటం పొందుతారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. లవోదిక్య సంఘంతో కూడా అదే చెప్పారు. ప్రేయసులో నేను చూచినప్పుడు నీవు దిక్కుమాలినవాడు, నీవు చూచినప్పుడు నేను అన్నీ కలిగి ఉన్నానని నీవు అనుకున్నావు, నేను చూచినప్పుడు నీకు చూపే లేదు, నీవు చూచినప్పుడు నీవు బాగానే ఉన్నాను, సంపన్నుడు, ధనవృద్ధి చేసుకున్నారు అంటే అన్నీ బాగానే ఉందని, నేను చూచినప్పుడు నీవు దిక్కుదాలినవాడు, దరిద్రుడు, దిగంబరుడు అని చెప్తున్నారనమాట. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ప్రభు మమ్మల్ని చూచినప్పుడు. అందుకనే కీర్తనగాడు చెప్తున్నారు, నన్ను పరిశీలించండి ప్రభు, నన్ను ఒకసారి శోధన చేయండి, నా యథార్థత నిష్కళంకత్వం ఎక్కడైనా నేను పోగొట్టుకున్నానా లేదా అని ఒక్కసారి పరీక్షించి నాకు తెలియపరచండి, నేను సమర్పిస్తున్నానని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ మన జీవితం కూడా ఒక్కసారి ప్రేయసులు పరిశీలిస్తామండి. దేవుని స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో యాటిట్యూడ్కి ఎక్కడైనా మార్పు వచ్చిందా లేదా? దేవుని స్తోత్రం. అలాగున్నప్పుడు మాత్రమే గమనించండి, క్రీస్తు స్వభావం మనలో మనం కలిగి ఉండగలుగుతాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాటిట్యూడ్ మారిందండి, క్రీస్తు సారూప్యం, క్రీస్తు స్వభావం మనలో ఉండదు. ప్రేయసులు ఆ యొక్క క్రైస్తవ ప్రేయసులు ఆ యొక్క మోరల్ ప్రేయసులు ఎథిక్స్ కలిగి మనం ఉండినాము అని చెప్పాలంటే తప్పనిసరిగా యాటిట్యూడ్లో మార్పు రాకూడదు. ప్రేయసులు పరిస్థితిని బట్టి, లేకపోతే ప్రార్థనా జీవితంలో కానివ్వండి, లేకపోతే ఆత్మీయ జీవితంలో కానివ్వండి, ప్రేయసులు దైవ సేవకుల్ని ప్రేయసులు సన్మానించటం అంటే వారిని రెస్పెక్ట్ చేసి వారి మాట వినే విషయంలో కానివ్వండి గమనించండి. అదేవిధంగా సంఘములో ప్రేయసులు పరిచయం చేసే విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రేయసులు దేవుని కొరకు సమర్పి ఎక్కడ కూడా ఏం రాకూడదు, యాటిట్యూడ్లో మార్పు రాకూడదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. ఇప్పుడు కొందరు ప్రేయసులు సంఘము నుండి జోబు నిమిత్తం కానివ్వండి, చదువు నిమిత్తం కానివ్వండి దూరానికి వెళ్ళినప్పుడు కూడా
వారిలో కూడా చాలామందిని కలిసినప్పుడు చూచినప్పుడు ఏం రాకూడదు చెప్పండి, ఆ యొక్క యాటిట్యూడ్లో మార్పు రాకూడదని మాట గమనించు. చాలా జాగ్రత్తగా ఉంటాం. యాటిట్యూడ్లో ప్రయోజనం, చదువులో మార్పు వస్తుంది, బుద్ధి జ్ఞానం పెరుగుతుంది. ఆత్మీయతలో ఎక్కడ మార్పు వస్తుంది? పెరగాలి తప్ప ఎక్కడ కూడా మిగిలిన వాటి యొక్క ఆ ప్రభావం మనలోకి వచ్చి మన యాటిట్యూడ్ను మార్చకూడదు. నేను యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఉదయకాలం అనుకున్నాను తరతరాలుగా, అంటే ప్రైజ్లో తరాలు మారినా ఏ జనరేషన్ మారినా ఆత్మీయత అండి. ప్రైజ్లో క్రీస్తు అండి. ఎక్కడ కూడా మార్పండు లేదు. ప్రైజ్లో ఈ పగటి వేళ జ్ఞాపకం అంటే ప్రభు చెప్తున్నాడు, అవునండే అవును కాదు. ఇప్పుడైనా రేపైనా ఎల్లుండి అయినా ప్రభు సన్నిధిలో అవునండే అవును, కాదండే కాదు. దీని యొక్క మర్మం మీరు గ్రహించండి. మనం అనుకున్నాము ప్రైజ్లో ఈరోజు అవునండే గమనించండి. అవునండి ఆత్మీయ జీవితంలో అవునండి అవును, కాదండే కాదు. ప్రభు చెప్తున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడారు. ఏంటో తెలుసా? నేను నీవెవరు అని చెప్పాలి ప్రభు అని చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు చెప్పండి? నేనున్నవాడును అనవాడును. దేవుని స్తోత్రం. దాని అర్థం ఏంటి? ప్రైజులో మార్పు లేనివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడను. నా యాటిట్యూడ్లో మాత్రము మళ్ళీ మౌనం వెంబడించినప్పుడు మనకలాగా మారుతుందని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పగటి వేళ మన జీవితం ఒక్కసారి దేవుని సన్నిధిలో సమర్పించాం. ప్రభువా, ప్రైజులో నిష్కళంకత్వము లేకపోతే యథార్థత ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా, ప్రైజులో పాత స్థితిలోకి నేను వెళ్ళడానికి, ఆ పాత ప్రేమ కలిగి అది పోగొట్టుకోకుండా, ప్రైజులో ఎక్కడ పడిపోయామో, ఎక్కడ నేను ప్రైజులో మార్పు వచ్చిందో, చేంజ్ వచ్చిందో అది తెలుసుకొని ఆ విధంగా ముందుకు సాగడానికి వల్ల కృప దయచేయమని ప్రార్థన చేద్దామంటే మమ్మల్ని సమర్పిస్తాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి వచ్చినట్టయితే ప్రైజులో ఒకవేళ ఉండే దేవుని స్తోత్రం అండి. అందుకనే కీర్తనగాడు అన్నారు, ప్రైజులో దేవుడు ఆశీర్వదిస్తారు, పైకి తీసుకెళ్తారు. వాటి మీద మనం ఏం చేయకూడదు? దృష్టి పెట్టకూడదు, మనసు పెట్టకూడదు. ఉండే అనుభవించడానికి దేవుడు కృప ఇస్తే అనుభవిస్తాం తప్ప ప్రైజులు మంచిదే. కానీ యాటిట్యూడ్లో మనుషుల పట్ల దేవుని పట్ల యాటిట్యూడ్లో మనకు మార్పు రాకుండా ప్రైజులు చాలా జాగ్రత్తగా మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. ప్రార్థన విషయంలో కానివ్వండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని పరిస్థితులు మనం గ్రహించి దానిని వివేచించి దాని ప్రకారం ఎప్పుడైతే సమర్పిస్తామో ప్రైజులో క్రీస్తు మనలో ఏమవుతుంది? పరిపక్వత చెందుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు పరిపక్వత చెందాలంటే యాటిట్యూడ్ మార్చకుండా ప్రైజులు అదే ఏకరీతిగా ఉండి ఆత్మీయంగా ముందుకు సాగే వారంగా ఉండాలి. దాని కొరకు సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించను గాక. ఆమేన్. అందరూ కూడా తలొంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణము వినిన వాక్యం గురించి మనం ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి. అందరూ కూడా పరిశీలించండి. నా యథార్థత ఎక్కడైనా ప్రైజులో ఎక్కడైనా హల్లెలూయా స్తోత్రం యాటిట్యూడ్లో మెంటాలిటీలో మార్పు వచ్చిందా లేదా? అక్కడ సాతాను ప్రవేశిస్తుందా లేదా అని ఆలోచన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకుండా ఒక్క క్షణము ప్రైజులో 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా, ఇంకా ఇప్పుడు కూడా బాగానే ఉంది, ఇంకా ఫ్యూచర్లో కూడా ప్రభువా అలాగ రాకూడదు. అందుకనే ప్రైజులో సామెతలో మనం చదువుతున్న, ప్రభువా నన్ను హల్లెలూయా ఆస్తి కలిగిన వాడిగా చేసి నిన్ను మర్చిపోకుండా, లేకపోతే ప్రైజులో దరిద్రుడుగా ఉండి నేను దొంగతనం చేయకుండా నన్ను ప్రైజులో ఈ విధంగా నీవు ఉంచండి, లేకపోతే అవసరాన్ని తీర్చి నడిపించండి అని చెప్పి ఆ ప్రైజులో మనం చదువుతున్నామని వాడిని స్తోత్రం. యాటిట్యూడ్ చాలా ముఖ్యమంటే స్తోత్రం. ప్రైజులో ఈ పగటి వేళ ప్రైజులో మన తగ్గింపులో మార్పు రాకూడదు. ప్రేమలో హల్లెలూయా పరిచర్యలో ప్రైజులో అదేవిధంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆత్మీయ జీవితములో అన్నిటిలో ప్రైజులో ఏకరీతిగా ఉండి ఆత్మీయంగా అప్పుడు క్రీస్తు సారి అంటే పూర్ణ పురుషుల అవుటకు
అని చెప్పి ఎఫ్ఎస్సి పత్రికలో మనం చదువుతున్నాం. ప్రైజులో సంపూర్ణ పురుషుల అవుటకని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఆ స్థితిలో దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళమని ప్రైజులు సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని అందరినీ దీవించిన గాక. అందమాన్ని బట్టి నీకు వందనాలు. ఈ పగటి వేళ నీ సన్నిధిలో గడుపుట కృప ఇచ్చారు, నీకు వందనాలు. ఆత్మీయ జీవితంలో ప్రభువా మేము హల్లెలూయా నీ వేగరీగా ఉన్నాను ప్రభువా, స్తోత్రం. అవునండి, అవును, కాదండి, కాదు. మా జీవితంలో ప్రభువా హల్లెలూయా పరిస్థితులను బట్టి మా యొక్క యాటిట్యూడ్ ఎక్కడ కూడా మారకుండా ప్రభువా, స్తోత్రము, నీ ఉపదేశానికి తగ్గినట్టు ప్రభువా మేము జీవించి ప్రభువా క్రీస్తు మాలో అనుదినము ఎదుగుదల పొంది ఆ యొక్క సంపూర్ణ పురుషులాగి వరకు కూడా ప్రభువా, స్తోత్రము, ఆ యొక్క హల్లెలూయా కృపలో భద్రపరిచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అనుదినము ఆ యొక్క హల్లెలూయా స్తోత్రము ఆంతరిక పురుషుడు బలపరచడానికి మేము ప్రార్థనలోను నీ సన్నిధిలో గడపడానికి వాళ్ళ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తీసుకుని వచ్చి వీళ్ళందరినీ నీ చేతిగా పోస్తున్నాం. ముఖ్యంగా బాబు నిమిత్తం ప్రార్థిస్తున్నాం. బిడ్డను ముట్టి స్వస్థపరచమని హల్లెలూయా సంఘముగా మేము ప్రార్థన చేస్తుండగా స్వస్థత అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, స్తోత్రం, షాలేం రాజు నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వీళ్ళను కూడా బలపరచండి, ధైర్యపరచండి. అధికారులతో మాట్లాడి ఇయర్ను తగ్గించుకొని ప్రభువా తొందరగా విడుదల పొందడానికి వాళ్ళ కృప అనుగ్రహించండి ప్రభువా. ఈ యొక్క హల్లెలూయా స్తోత్రము తీసుకుని వచ్చే వీళ్ళందరినీ నీ చేతగా పోసు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి సహాయం చేసి నడిపించు. సమస్త ఘనత మహిమ ప్రభువా నీకే చెల్లిస్తున్నాను. ఎత్తపడిన కాಣಿక సంపాదన నీ చేతగా పోసు. సహాయం చేసి నడిపించు. నీకే వందనాలు. చిన్న ప్రార్థన యేసయ్య నామములో ఇచ్చున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మకు నేను సహవాసం ఇప్పుడు సదాకాలంతో ఉండని వాక్ యేసు రక్తమే ఆమేన్. అందరికీ వందనాలు.